కన్యా రాశి వారికి ఈ వారం మధ్యస్థ ఫలితాలు గోచరిస్తుంది. ద్వితీయ భాగ్యాధిపతి అయిన శుక్రుడు జన్మరాశిలో నిలిచిపడి ఉన్నారు. అదేవిధంగా పంచమ షష్టమాధిపతి అయిన శని సప్తమంలో ఉన్నారు. వివాహ సంబంధించిన విషయాలు కావచ్చు, ధన సంబంధించిన విషయాలు కావచ్చు, కాస్త ఇబ్బంది పెట్టే విధంగా గ్రహతులు గోచరిస్తోంది. అదేవిధంగా స్థిరాస్తులకు సంబంధించిన విషయాలు సానుకూలపడుతుంది. ఎప్పుడో రావాల్సిన స్థిరాస్తి ఏదైతే ఉందో అది మీ చేతికి అంది రావడం, కోర్టు సంబంధించిన వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అవి మీకు అనుకూలంగా మారే అవకాశం గోచరిస్తుంది. అదేవిధంగా భాగ్యాధిపతి అయిన శుక్రుడు జన్మరాశిలో ఉన్నారు. రాశ్యాధిపతి దశమాధిపతి అయిన బుధుడు దశమ స్థానంలో ఉన్నారు. లాభంలో గురువు ఉన్నారు, రవి కూడా ఉన్నారు. కొన్ని పనులు చేతి దాకా వచ్చి చేజారిపోతుంది. గురుధ్యానం ఎక్కువగా చేయడం, ఆదిత్య హృదయం పఠించడం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఒక అనాలోచిత నిర్ణయాల వల్ల నష్టపోకుండా చూసుకోవడం చెప్పదగినది. రావాల్సిన ధనం ఏదైతే ఉందో అది మీకు వస్తుంది, కానీ ఖర్చు మటుకి ఎక్కువగా ఉంటుంది. ఆ ఖర్చుల విషయంలో జాగ్రత్త వహించాలి. అదేవిధంగా మీరు సొంతంగా తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో ఈ వారం అంతగా లాభించదు. ఏదైనా సరే 10 మంది సలహాలు తీసుకుని దాంట్లో ఏది బాగుంటుందో ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి, భవిష్యత్తు బాగుంటుంది. వివాహ సంబంధించిన విషయాలు చేదాకా సంబంధం వచ్చి చేజారిపోయే అవకాశం గోచరిస్తుంది. సంబంధ విషయాల్లో కొంత ఆలోచించి జాతక పరిశీలన చేసుకున్న తర్వాతే ముందుకు వెళ్ళండి, తద్వారా మంచి ఫలితాలు ఉంటాయి. అదేవిధంగా వైద్యవృత్తులు ఉన్న వారికి, విదేశాలు వెళ్ళాలనుకున్న వారికి మంచి కాలం బాగుందని చెప్పచ్చు. తృతీయాధిపతి అష్టమాధిపతి అయిన కుజుడు భాగ్యస్థానంలో ఉన్నారు. ప్రభుత్వ పరంగా రావాల్సిన బెనిఫిట్స్ కావచ్చు, విదేశాలకు వెళ్ళాలనే గట్టి నిర్ణయం తీసుకుంటారు. విదేశాల ప్రయత్నాలు ఇప్పటి నుంచే ప్రారంభించండి. ఆన్సైట్కి వెళ్ళే వాళ్ళు చక్కగా ప్రారంభిస్తే ఇప్పటి నుంచే విదేశాలకు వెళ్ళే అవకాశాలు తప్పకుండా గ్రహతులు గోచరిస్తుంది. అదేవిధంగా ఉద్యోగ స్థానచలనం అనేది సూచిస్తోంది. అయితే ఉన్న ఉద్యోగంలోనే స్థానచలనం లేకుండా కంటిన్యూ చేయడం ప్రస్తుతం చెప్పదగిన సూచన. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఒత్తులతో దీపారాయణ చేయడం, అదేవిధంగా లక్ష్మీ అష్టోత్తరంతో, అదేవిధంగా ఆరావళి కుంకుమ, కుబేరు కుంకుమతో లక్ష్మీ అష్టోత్తరం పూజ చేయండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 9, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేప్పుడు బుధవారం కానీ మంగళవారం అడిగిన వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. కొన్ని విషయాలలో మనం తీసుకున్న నిర్ణయాలు అది కరెక్టా కాదా అనే ఆలోచన ఎక్కువగా ఉంటుంది. కొన్ని తొందరపాటు నిర్ణయాల వల్ల నష్టపోకుండా మటుకి జాగ్రత్త వహించాలి. ఈ పూజస్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవత విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్కొక్క క్లిక్ తోనే మీ ఇంటి వద్దనే పొందండి. ఈ పూజస్టోర్.in